ప్రకారం అంత్యోదయ సిద్ధాంతం అనేది ఒక ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రతి ఒక్కరు బాగుపడాలి ఈ భారతదేశంలో అనే ఆలోచనతోటి అందరిని డెవలప్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. సో ఇక్కడ ఒక వైపు నుంచి కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతా ఉంది బీహార్ లో. కనీసం తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఓడిపోతా ఉన్నాడు, వెనకంజలో ఉన్నారు. సో అట్లాంటి అలాంటి వాళ్ళని, ఎందుకంటే వీళ్ళంతా జంగిల్ రాజు ఏం జరిగే అవకాశాలు 200 పైన స్థానాలు భారతీయ ఎన్డీఏ కూటమి గెలుస్తా ఉంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుస్తా ఉన్నారు. 100% ఎవరు ఆపలేరు. ఇక ఎందుకంటే నేను అనేది సమాధానం చెప్పలేదు. చెప్పండి. ఎవరి ప్రభ? ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ తర్వాత నితీష్ కుమార్ గారు ఏదైతే కష్టపడి ఈ బీహార్ ప్రజల్ని డెవలప్ చేయడానికి లేకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఏదో చేస్తా ఉన్నారో డెఫినెట్ గా వాళ్ళందరూ ఆదరిస్తా ఉన్నారు, అభిమానిస్తా ఉన్నారు. కాబట్టి ఈ గెలిపే కనపడుతుంది. షూర్ సార్. మనతో పాటు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ బీఆర్ఎస్ నాయకులు కూడా మనకి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా మనోహర్ గారు కాంగ్రెస్ నాయకులు కూడా మనకి అందుబాటులోకి వచ్చారు. సార్ మనోహర్ సార్, నేను వీళ్ళిద్దరితో కూడా మాట్లాడాక అప్పుడు మీతో మాట్లాడతాను. మనం చాలా చర్చించుకోవాలి. సార్ దత్తాత్రేయ గారు, ఏమిటి ఎలా చూస్తారు? మొత్తానికి వాళ్ళు చెప్పినట్టుగా 20,000 దాటి ఆ దిశగానే వెళుతున్నారు ఎన్నికల ఫలితాల్లో. ఏమంటారు? మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం, అండ్ ఈరోజు కూడా ఇలా మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఏం చెప్తారు? ఏమంటోంది బీఆర్ఎస్? సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని చేస్తూ ప్రజాస్వామ్యాన్ని డెవలప్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ధన ఏదైతే ఉందో ఆర్థికంగా వాళ్ళని డబ్బులతో కావచ్చు, చీరలతో కావచ్చు, ప్లస్ ఫేక్ ఓట్లండి, వృద్ధులు, వికలాంగులు, మైనారిటీల ఓట్లను, చనిపోయిన వాళ్ళ ఓట్లను కూడా ఎక్కడికక్కడ వాడుకొని గెలిచినటువంటి ఎన్నిక. ఇంకోటి ఏమైందంటే, మేము ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మేము చెప్తూనే ఉన్నాము, ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో 4 ఓటర్స్ ఉంటే 27 ఓటర్స్ ఎంత భయంకరంగా కొత్త ఓటర్స్ ను సృష్టించడము లేకపోతే ఫేక్ ఓట్లను సృష్టించేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టుగా కనిపిస్తా ఉంది. మేము ఒకటే అండి, మేము ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి గెలుపు అయితేనేమో దీన్ని స్వాగతించడానికి ఆస్కారం ఉండేది. కానీ ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఇప్పుడే అభ్యర్థి యొక్క బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా యూసుఫ్ నగర్ కావచ్చు, రహమత్ నగర్ లో యూసుఫ్ కూడా రహమత్ నగర్ లో అభ్యర్థి వాళ్ళ ఫాదర్ ఏదైతే శ్రీశైలం యాదవ్ గారు తిరుగుతున్నప్పుడు తన వెనకాల నేర చరిత్ర కలిగిన అభ్యర్థులను పెట్టుకొని ఒక్కొక్క ప్రభావితమైనటువంటి వ్యక్తులు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి బలవంతంగా వాళ్ళ పైన భుజాల పైన చేతులేసి ఫోటోలు దిగి తర్వాత కలుస్తానని చెప్పేసి అనడం, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తే లేవని మాట్లాడడం. నేను స్వయంగా రహమత్ నగర్ లో కార్మిక్ నగర్ ప్రాంతంలో దాదాపుగా 169 నుంచి 174 బూత్ వరకు మేము మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారితో కలిసి పనిచేస్తాం. సో స్వయంగా మేము పనిచేస్తున్న ప్రాంతంలో కూడా సాయంత్రం 4 తర్వాత మొత్తం తాగి గాంజా లాంటివి కావచ్చు, లేకపోతే మత్తు పానీయాలు తీసుకున్నటువంటి వ్యక్తులు వచ్చి బయట నుంచి మీరు వచ్చి ఇక్కడ మీరు చెప్తే వాళ్ళు ఓటేస్తారా? మమ్మల్ని కాదని మీరు వాళ్ళని మీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తారా? ఎట్లా గెలుస్తారో మేము చూస్తాం. మీరు ఎన్ని రోజులు ఉంటారా? మీరు రేపు ఎలక్షన్ అనగా మీరు వెళ్ళిపోయే వాళ్ళు, మీరు చెప్తే ఇక్కడ ఓట్లు వేస్తారా? మేము స్థానికంగా ఉండే వాళ్ళం, మేమేందో వాళ్ళకి తెలుసు అని చెప్పేసి భయపెట్టిన తీరు మేము చూసినాం. ఒకటి, ప్రజాస్వామ్యం అనేటువంటిది ఈ రోజు అక్కడ ఓడిపోవచ్చు గాక, కానీ భవిష్యత్తు ఎన్నికల్లో ఇంకొకటి చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, బీజేపీ పార్టీ అంటే ఆ మాత్రం పోటీ కూడా తన యొక్క 20% ఓటు బ్యాంకును కూడా కాపాడుకోలేకపోవడం, అభ్యర్థికి గతంలో 26,000 ఓట్లు వచ్చినటువంటి లంకల దీపక్ రెడ్డి ఇవాళ 10,000 మార్కులు కూడా దాటలేకపోతున్న తీరు చూస్తుంటే, ఏ స్థాయిలో వాళ్ళు కిషన్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు ములాఖత్ అయ్యారు. ఎంఐఎం పార్టీ ఇవాళ అక్కడ ప్రధాన పాత్ర పోషించినట్టుగా అజారుద్దీన్ గారికి ఆకస్మికంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా మంత్రి పదవి ఇచ్చేటువంటి తీరు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి స్వయంగా ముఖ్యమంత్రి గారు ముస్లిం హేబలోతో 7 సార్లు ముస్లింస్ ఇక్కడ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ వల్లే, వాళ్ళ ఇజ్జత్ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ వల్లే ఆ మాట్లాడిన తీరు. ఇవాళ బీజేపీ పార్టీ నాయకుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ గారు మొలతాడు రాజకీయం, ఇవాళ మొలతాడు కట్టుకున్నామన్నా పెట్టుకున్నామన్నా ఇవాళ మనము ఎవరికి ఓటేయాలన్నా మొలతాడు ఓటేయాలా, బొట్టు పెట్టుకున్నాకే ఓటేయాలని ఎవరిని
సంబోధించి మాట్లాడినండి. ఇవన్నీ చూస్తుంటే ఎన్నడూ గుర్తుకురాని, అంటే మీరు గుర్తిస్తారు. ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ గురించి మేము మాట్లాడాం. మా నాయకుడు చాలా స్పష్టంగా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేసి 5,328 కోట్లు మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఖర్చు పెట్టినాం రమణ గారు. ఆ నియోజకవర్గంలో నూక్ అండ్ కార్నర్ ఒక్కొక్క రోడ్డు విషయంలో గానీ, స్ట్రీట్ లైట్ల విషయంలో గానీ 20,000 లీటర్ల తాగునీరు ఒక కుటుంబానికి, ఒక ఫ్యామిలీకి ఇచ్చిన తీరు గానీ, బస్తీ దవాఖానాల డెవలప్మెంట్ గానీ, ఓపెన్ జిమ్లు దాదాపుగా 18 పార్కులు ఆ నియోజకవర్గంలో ఉంటే ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసినాం. మేము మానవాభివృద్ధి సూచీలో వాళ్ళ హెల్త్ విషయంలో, వాళ్ళ డెవలప్మెంట్ విషయంలో, వాళ్ళ సంక్షేమ పథకాలు అందించే విషయంలో మేము ప్రయత్నం చేసినాం. 703 కోట్లు ఖర్చు పెట్టి 4,000 పైచిలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు మేము అందించినాం. ఒకటి కాదు, దత్తాత్రేయ గారు మాట్లాడదాం కనిపిస్తున్న ప్రతి డెవలప్మెంట్ కూడా. దత్తాత్రేయ మాట్లాడదాం. ఒక్క నిమిషం ఒక సింగిల్ లైన్ లో ఈ స్థాయిలో గెలుపుకి అంటే 16 నుంచి అఫ్ కోర్స్ 15,000 నుంచి 20,000 మధ్యలో మెజార్టీ దిశగా వెళతాం మేమని చెప్పింది. 20,000 కూడా దాటిపోయింది. మనం మాట్లాడుతుండగా ఓకే అంటే జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంకా మిగతా వారితో కూడా మాట్లాడదాం. అంటే మీరు అడిగారు, చాలా మంచి ప్రశ్న ఇది. 2014లో మా గంటి గోపినాథ్ గారు దాదాపుగా 10,000-12,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2018లో ఆ ఓటు బ్యాంకును మేము 44% ఓటు బ్యాంకుతో దాదాపుగా 15,800 ఓట్లతో గెలిచాం. 2023కి వచ్చేసరికి అదే మాకండి గోపీనాథ్ గారు 16,000 పైచిలకు మెజార్టీతో గెలిచినాం. అంటే మేము చేసినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, అందుబాటులో ఉన్న తీరు కావచ్చు, ఇది దురదృష్టవశాత్తు వచ్చినటువంటి ఎన్నిక. మేము ఊహించి కోరుకున్నటువంటి ఎన్నిక కాదు ఇది. ఆకస్మిక మరణం వల్ల వచ్చినటువంటి ఎన్నిక. ప్లస్ మా అభ్యర్థి భర్త కోల్పోయినటువంటి బాధలో ఏడుస్తా ఉన్నటువంటి కన్నీటిని కూడా అవమానపరిచిన తీరు మనం చూసినాం. ఎంత అంటే మంత్రులు సైతం కూడా మానవత్వాన్ని మంటగలిపినరండి. ఒక్క మంత్రి కూడా చనిపోయినటువంటి అభ్యర్థి యొక్క కుటుంబంలో కోల్పోయినటువంటి విధానాన్ని కూడా రమణ గారు. షూర్ నాకు అర్థమైంది. ఒక్క నిమిషం ఇంకా మిగతా వారితో కూడా మాట్లాడాలి. మానవతారాయ్ గారు ఏమిటి ఎలా చూస్తున్నారు ఈ విజయాన్ని? ఆల్రెడీ ఇప్పటికే 40